జ్యోతి అప్డేట్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగు హల్చల్ చేసింది. తెల్లవారుజామున ఏనుగును గమనించిన వాకర్స్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు ఏనుగును అడవుల్లోకి పంపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారి సుకుమార్ మీద ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో సుకుమార్ కాలు విరిగిపోయింది. వెంటనే ఆయన్ను పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏనుగు సంచారంతో పలమనేరు వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వస్తే పరిగెత్తాల్సిందే స్పీడ్గా పోతుంది చూడు. పైకెత్తి మన ఆడిని 4 గంటలకు కొంతమంది ట్రాకర్స్ ఎవరైతే నడుస్తూ తెల్లవారు వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు తెలిపిన ఇన్ఫర్మేషన్ గంగవరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఒంటరి ఏనుగు తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ రాగా సుకుమార్ వెంటనే తన సిబ్బందితో టౌన్ సెక్షన్ ఆఫీసర్ బయలుదేరి అక్కడికి వెళ్ళడం, దాన్ని డ్రైవ్ చేస్తూ ఉండగా అది మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగి మళ్ళా అదే ప్రాంతం రాగా దాన్ని డ్రైవ్ చేసే స్థితిలో ఇతన్ని అటాక్ చేయడం జరిగింది. ఒక ఫ్రాక్చర్ కాలు చెయ్యి అని చెప్పేసి మన డాక్టర్లు చెప్తున్నారు. వెంటనే ఇప్పుడు ನಾವು తిరుపతి హాస్పిటల్కి మేము తరలిస్తున్నాం. ఈ దినం తెల్లవారుజామున 4 గంటలకు కొంతమంది ట్రాకర్స్ ఎవరైతే నడుస్తూ తెల్లవారుతో వాకింగ్ చేస్తున్నారు ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ ఏనుగు వచ్చిందని ఫోన్ చేస్తే సరే అనేసి వెళ్ళాను. వెళ్తే రాఘవేంద్ర స్వామి టెంపుల్ కానీ ఏనుగు అటు ఇటు తిరుగుతూనే ఉంది. నేను వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అందరూ ప్రయత్నం, నేను నా పాటికి నేను వీడియోలు తీసుకుంటాను. సరళు ఏనుగు అడవిలోకి మళ్ళీ ట్రై చేస్తా అన్నారు. పాత కీలపట్ల రోడ్డు ఉంది కదా, ఆడికి పోయినప్పుడు కరెక్ట్గా నేను ఇంకా కొంతమంది పాస్ అయిపోయినాము. సార్ వచ్చే టైంకి ఏనుగు వచ్చేసింది. సార్ అప్పటికి ఏనుగు వెనక్కి వచ్చి సార్ని లాగి సార్ పైన కూర్చుని మళ్ళీ వెళ్ళిపోయింది. అందరూ సెకండరీకి వెళ్ళిపోయింది. వెంటనే అందరూ 108 ఫోన్ చేసినాము, కరెక్ట్గా స్పందించలేదు. మళ్ళీ వీళ్ళదే వెహికల్ ఉంది కదా, ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళది వెహికల్, ఆ వెహికల్ ఎత్తుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ ఏనుగు వచ్చిందని ఫోన్ చేస్తే సరే అనేసి వెళ్ళాను. వెళ్తే రాఘవేంద్ర స్వామి టెంపుల్ కానీ ఏనుగు అటు ఇటు తిరుగుతూనే ఉంది. నేను వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అందరూ ప్రయత్నం, నేను నా పాటికి నేను వీడియోలు తీసుకుంటాను. సార్లు ఏనుగుని అడవిలోకి మళ్ళీ ట్రై చేస్తా అన్నారు. పాత కీలపట్ల రోడ్డు ఉంది కదా, ఆడికి పోయినప్పుడు కరెక్ట్గా నేను ఇంకా కొంతమంది పాస్ అయిపోయినాము. సార్ వచ్చే టైంకి ఏనుగు వచ్చేసింది. సార్ అప్పటికి ఏనుగు వెనక్కి వచ్చి సార్ని లాగి సార్ పైన కూర్చుని మళ్ళీ వెళ్ళిపోయింది. అందరూ సెకండరీకి వెళ్ళిపోయింది. వెంటనే అందరూ 108 ఫోన్ చేసినాము, కరెక్ట్గా స్పందించలేదు. మళ్ళీ వీళ్ళదే వెహికల్ ఉంది కదా, ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళది వెహికల్, ఆ వెహికల్ వైసీపీ కార్యకర్తలు గిరిధర్